అలాగా అన్ని విషయాల్లో కాకపోయినా సరే ఈ పెళ్లి విషయానికి, వివాహ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు కూడా వివాహ జీవితానికి సంబంధించినంత వరకు మిగిలినవి కాదు. ఈ సప్తమ స్థానం, అష్టమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం ఎప్పుడూ కూడా గ్రహ వర్జితమై ఉండాలి. అంటే ఇప్పుడు అందులో గ్రహాలు ఉండకూడదు. వివాహానికి సంబంధించిన వరకు మాత్రమే, అన్ని విషయాలను కాదు. వివాహానికి సంబంధించినంత వరకు సప్తమ, అష్టమ స్థానాల్లో గ్రహాలు ఉండకపోతే మంచిది. ఒకవేళ రకరకాల గ్రహాలు ఉన్నాయనుకోండి, అవి వివాహ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? నేను గ్రహాలు అక్కడ అష్టమ స్థానంలో స్థితం అవ్వడం వరకే మాట్లాడుతున్నాను. అష్టమ స్థానం అది ఏ రాశి అయితేంది, వాళ్ళ ఏ రాశిలో ఉంటే ఎలాగా, వాళ్ళ స్థితి, యుక్తి, దృష్టిని పట్టుకుని నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు వాళ్ళు మేషరాశిలో ఉంటే ఎలాగా, అష్టమం మేషం అయితే ఎలాగా, అష్టమం వృషభం అయితే ఎలాగా, అష్టమం మీనం అయితే ఎలాగా, వాళ్ళు శనితో కలిసి ఉంటే ఎలాగా, అలాంటివి నేను మాట్లాడటం లేదు. మీ లగ్న కుండలిలో సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, సూర్యుడు భార్యకి అహంకారం ఎక్కువ ఆయనకి. అందులో ఇంకో రెండో మాట లేదు, ఆత్మకారకుడు, అహంకారం కూడా చాలా ఎక్కువ. సో సూర్యుడు అష్టమంలో ఉంటే కనుక వీళ్ళకి అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో, నేను మ్యారీడ్ లైఫ్ గురించి మాత్రమే, వివాహ జీవితాన్ని గురించి మాత్రం వరకే మాట్లాడుతున్నాను. ఈ అహంకారం వల్ల వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఆ సప్తమ స్థానం దెబ్బతింటూ ఉంటుంది. సరేనా? కొంచెం అహంకారాన్ని అదుపులో కనుక పెట్టుకుంటే వివాహ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. అదే అష్టమంలో చంద్రుడు కనుక ఉంటే చంచల స్వభావం ఎక్కువ. మ్యారీడ్ లైఫ్ అంటే ఒక స్థిరంగా ఒక మాట మీద ఉండి ఒక రకంగా ప్రవర్తిస్తేనే మ్యారీడ్ లైఫ్ సవ్యంగా ముందరికి వెళ్తూ ఉంటుంది. మాటికి చంచల స్వభావంతో ఉంటే మ్యారీడ్ లైఫ్ ముందరికి వెళ్ళదు, స్టెబిలిటీ ఉండదు. చంద్రుడికి లేని స్టెబిలిటీ. బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యువరాజు ఆయన. సో చిలిపి పనులన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అష్టమంలో చంద్రుడు అంటే వీళ్ళు ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట వివాహ జీవితంతో. జూపిటర్ ఉన్నాడు అనుకోండి, గురుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఎలా చేస్తారు? మింగ మెతుకులేదు కానీ మీసాలకి సంపెంగను అంటారు చూసారా, అలాగే ఉంటారు వీళ్ళు. శుక్రుడు ఉన్నారనుకోండి, ఒకవేళ పెళ్ళైనా సరే వేరే పురుషుడైతే స్త్రీకి, స్త్రీకి అయితే పురుషుడికి వేసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు పెళ్ళైనా సరే. అది డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ శని ఉన్నాడు అనుకోండి, మ్యూటెడ్, మ్యారేజ్ అవతల పట్టాలు ఏమన్నా వీడు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు, లేకపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఆవిడ ఇద్దరికి అప్లై అవుతూ ఉంటుంది. సో అది మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రాహు కేతువుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు వాళ్ళు